చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచిక చెర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగామ కంచిక చెర్లలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ కొనసాగుతోంది. హిందువులు క్రైస్తవుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాలు 2 రోజుల క్రితం గణేష్ నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. పోటాపోటీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి ఇరు వర్గాలు. కంచిక చెర్ల బంద్కు కూడా పిలుపునిచ్చాయి. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్, ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా కంచిక చెర్లకు బంద్ పిలుపునిచ్చాయి. అటు షాపులు, స్కూల్స్, హిందూ వర్గాలన్నీ కూడా మూసివేయిస్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ముందు విహెచ్పి నేతలు బైఠాయించారు. మనం చూడొచ్చు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఇరు మతాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొంతమంది అక్కడ మన విజువల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఒక ఇద్దరు చిన్నపిల్లలకి మొహం మీద, తల మీద, ముక్కు పైన గాయాలైనటువంటి ఆ విజువల్స్ మనం కనబడుతూ ఉన్నాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కాయి. సో ఏకంగా కంచిక చెర్ల బంద్కు పిలుపునిచ్చాయంటే అక్కడ ఎటువంటి స్థాయిలో అక్కడ ఉద్రిక్తలకు అర్థం చేసుకోవచ్చు. సో విహెచ్పి అండ్ ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఈ బంద్కు పిలుపునిచ్చాయి. సో కంచిక చెర్ల మొత్తం హైటెన్షన్ కొనసాగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు మతాల మధ్య, 2 మతాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. హిందువులు క్రైస్తవుల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. సో ప్రస్తుతానికి ఏకంగా స్టేషన్ ముందు కూర్చొని బైఠాయించి వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచిక చెర్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఇరు మతాల మధ్య ఒక్కసారి గొడవ తారాస్థాయికి చేరింది. క్రైస్తవులు, హిందువుల మధ్య ఆ గొడవ తలెత్తింది. మరి ఆ గొడవ గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ గొడవ జరిగింది, ఇప్పుడు హైటెన్షన్ గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో ఏంటి గొడవ గల కారణం ఏంటి, అసలు హిందువులకి క్రైస్తవులకు మధ్య ఎటువంటి గొడవ జరిగింది? గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఎటువంటి గొడవ అక్కడ జరిగి కొంతమంది వ్యక్తులు కూడా కనబడుతున్నారు. చిన్న చిన్న పిల్లల పైన వాళ్ళు దాడి చేసినట్టు కనబడుతోంది. ముక్కుకి, మొహానికి, తలకి గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది? మనోజ్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచెర్ల మండలం పైట గ్రామంలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఊరేగింపు కార్యక్రమానికి సంబంధించి పరిటల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే పరిటాల గ్రామానికి సంబంధించినటువంటి గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత కాలనీకి ఆ సమయానికి ఊరేగింపు వచ్చేసరికి అక్కడ కావాలని కొంతమంది అంటే క్రైస్తవులను కించపరిచే విధంగా పాటలు పెట్టారంటూ కూడా అక్కడ దళిత వర్గం చెందినట్టు కొంతమంది ఆ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఊరేగింపుల మీద రాళ్ళు వేయటం జరిగింది. అయితే అక్కడ వెంటనే స్పందించినటువంటి గణేష్ కమిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. వాళ్ళకి మధ్య కొన్ని గంటల పాటు కూడా ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. దానికి సంబంధించి పోలీసులు కూడా వెంటనే సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే ఘర్షణ ఎక్కువ అవడంతో కొంతమందికి గాయాలు కూడా గణేష్ కమిటీకి చెందినటువంటి ఒక 6 వ్యక్తులకి గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. అక్కడ వాళ్ళందరూ కూడా చెదరగొట్టి వారి మీద చర్యలు తీసుకున్నారు. గణేష్ కమిటీకి సంబంధించి ఎవరైతే ముందుగా రాళ్ళు వేసినటువంటి దళితులకు సంబంధించి కొంతమంది 7గురిని అదుపులోకి తీసుకొని వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం, కేసులు కూడా కడతా ఉంటుంది పోలీసులు చెప్పారు. అయితే కావాలని గొడవ హిందూ కమిటీ వాళ్ళు కావచ్చు, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళే గొడవ పెట్టారు. కావాలని మా ఏరియాకి వచ్చినప్పుడే మమ్మల్ని కించపరిచే విధంగా పాటలు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద ఎట్లా కేసులు పెడతారంటూ కూడా నిన్న రాత్రి వరకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద అక్కడ దళిత సంఘాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా అక్కడ నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఘర్షణలు చేశారు. వాళ్ళ మీద గణేష్ కమిటీ మీద చర్యలు తీసుకోకుండా మా మీద ఏ విధంగా కేసులు కడతారంటూ కూడా వాళ్ళకి సంబంధించి గణేష్ కమిటీకి సంబంధించినటువంటి 15 మంది మీద కేసులు కట్టాలంటూ కూడా వాళ్ళందరూ కూడా నిన్న అర్ధరాత్రి వరకు బయటించారు. అక్కడ స్థానికంగా డిఎస్పీ వాళ్ళంతా వచ్చి దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాం, తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే తర్వాత రోజు అంటే ఈ రోజు ఉదయం నిన్న రాత్రి దళిత సంఘాలు అక్కడ పోలీస్ స్టేషన్ వద్ద
నిరసనలు చేసిన తర్వాత ఈ రోజు ఉదయం హిందూ సంఘాలు కావచ్చు, గణేష్ కమిటీకి సంబంధించిన హిందూ సంఘాల మొత్తం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కావాలని తమ ఊరేగింపులో తాము వెళ్తుంటే కావాలని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. మా మీద రాళ్ళు రువ్వారు, అలాంటి వారి మీద కేసులు కట్టకుండా మా మీద కేసులు కట్టడం ఏంటని చెప్పి దళిత హిందూ సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు దిగిన పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, షాపులు కావచ్చు, వాటన్నింటినీ కూడా మూసివేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడ దానికి సంబంధించి నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే దళిత సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు, ఇటు గణేష్ కమిటీలకు సంబంధించిన ఘర్షణలు ఉన్నట్టు వారు కావచ్చు, వాళ్ళందరి మీద కేసులు కట్టాలంటూ కూడా ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఘర్షణలు దిగుతున్న నేపథ్యం పోలీసులు కూడా ఈ విషయాన్ని ఎంత సెటిల్ చేద్దామని చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా వీళ్ళు తగ్గకపోవడంతో ఘర్షణ ఇంకా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రధాన కారణం అయితే ఈ గొడవ అంతటి కూడా ప్రధాన కారణం మొదటగా ఊరేగింపు మీద రాయేసినటువంటి ఏవన్గా ఉన్నటువంటి నిందితుడిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మిగిలిన వారి మీద కూడా వాళ్ళకి సంబంధించి అంటే ఏ విధంగా ఎలాంటి అక్కడ ఘర్షణలు పాల్పడ్డా దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత వారి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా హిందూ సంఘాలు మాత్రం నిరసనలు ఎక్కడ కూడా ఆపలేదు. ఇప్పటికీ కూడా నిరసనలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఈ నిరసనలు కూడా కొంతమందికి కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి. మొత్తం ఏదైతే దళిత సంఘాలకు సంబంధించి అప్పుడు రాళ్ళు వేసినటువంటి వాళ్ళు మొత్తం అందరి మీద కూడా గాయాలయ్యాయా? అదే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ హిందూ సంఘాలు కావచ్చు, గణేష్ కమిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ ఘర్షణ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు గొడవని సద్దుమణిగించే వ్యవహారం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా మొదటగా రాయి వేసిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకొని వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే మొత్తం ఆ రోజు ఘర్షణ జరిగిన వాతావరణంలో ఎవరైతే నింపుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పోలీసులు చెప్పడంతో ప్రస్తుతానికి అక్కడ కాస్త వాతావరణం సద్దుమణిగిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనోత్సవం రోజున ఒక గణేష్ కమిటీ ఓ గ్రామంలోని గణేశుడిని నిమజ్జనోత్సవం కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఒక ఎస్సీ కాలనీ వైపుగా ఆ గణేష్ నిమజ్జనోత్సవ ర్యాలీ వెళ్ళింది. అక్కడ వెళ్ళిన నేపథ్యంలో వారిని కించపరిచే విధంగా పాటలు పెట్టారని వాళ్ళు చెప్తూ ఉంటే, లేదు అటువంటిది ఏం జరగలేదు, ఇక్కడ రాగానే మమ్మల్ని చూసి అక్కసు వెళ్ళగకి మాపై దాడి చేశారని చెప్పి హిందూ సంఘాలు చెప్తున్నాయి. రాళ్ళు రువ్వుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు మొత్తం కూడా కంచికచర్లకు బంద్కు పిలుపునిచ్చాయి. విశ్వ హిందూ పరిషత్ అండ్ ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. హిందూ సంఘాలంతా ఆగ్రహంతో వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ అయితే కూడా ధర్నా చేపట్టారు. సో ఇప్పటివరకు ఎవరిపై చర్యలు తీసుకోలేదంటూ వారంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒక క్రిస్టియన్ చర్చ్ పై కూడా హిందూ సంఘాలంతా ఆగ్రహంగా వెళ్ళిపోయాయి. సో ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇన్వాల్వ్ అయిపోయి వారంతా కూడా అక్కడ వాళ్ళందరూ కూడా చెల్లాచెదురుగా పంపించే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి కొంత ఆందోళన గురి చేస్తోంది. సో రెండు మతాల మధ్య ఈ గొడవలు తారాస్థాయికి చేరిపోయి హైటెన్షన్ ఏర్పడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగామ కంచికచర్లలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ కొనసాగుతోంది. హిందువులు క్రైస్తవుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాలు. 2 రోజుల క్రితం గణేష్ నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. పోటాపోటీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి ఇరు వర్గాలు. కంచికచర్ల బంద్కు కూడా పిలుపునిచ్చాయి. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్, ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ కూడా కంచికచర్లకు బంద్ పిలుపునిచ్చాయి. అటు షాపులు, స్కూల్స్, హిందూ వర్గాలన్నీ కూడా మూసివేయిస్తూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ముందు విహెచ్పి నేతలు బైఠాయించారు. మనం చూడొచ్చు, గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఇరు మతాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొంతమంది అక్కడ మన విజువల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఒక ఇద్దరు చిన్నపిల్లలకి
మొహం మీద, తల మీద, ముక్కు పైన